నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వారి నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ పాల్గొన్నారు. వైసీపీని స్థాపించి 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు ఆయన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్ 15వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై జగన్. 2011 మార్చి 12వ తేదీన ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు 15వ సంవత్సరంలోకి రావటం జరిగింది. మరి ఈ 15 సంవత్సరాల కాలంలో పెద్దలు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను దృష్టిలో పెట్టుకొని వారి ఆశయ సాధన కోసం పేద బడుగు వర్గాలకు ఏ విధంగా ప్రభుత్వాలు సహాయం చేయాలి, ఏ విధంగా సహాయం చేయగలవు అనేది చేసి చూపించినటువంటి వ్యక్తి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మనం చేస్తున్నాం. ఒక మనిషిగా మానవతా దృక్పథంతో ఎవరు అవసరమైన వాళ్ళకి కార్యకర్తలు అండగా నిలబడి పని చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ దినాన్ని పెద్దలు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి స్మృతికి, వారి ఆశయ సాధన కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా బాధ్యతగా స్వీకరించి ఈరోజు వైఎస్ఆర్ సిపి జెండాని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎగరవేసి యువత పోరు అనే నినాదంతో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పేద బడుగు విద్యార్థులు ఎవరైతే ఫీజులు కట్టలేక పెద్ద చదువులు చదవలేక ఉన్నారో వాళ్ళందరికీ ఆ రోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒక అవకాశం కల్పించి ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమం ద్వారా ఆ పేద విద్యార్థులందరికీ ఫీజులు కట్టి పై చదువులు చదివించినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించి పేద బడుగు వర్గాలకి న్యాయం చేయాలనేటటువంటి ఒక ఆలోచనతో మేమందరం కూడా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి వారికి మేము వినతి పత్రం ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి వేలాది మంది వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఈ పర్వదినం శుభాభినందనలు వాళ్ళందరికీ తెలియజేస్తూ అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుదాడలలో ఆయన ఆశయ సాధనాల కోసం, అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల మేరకు మేమందరం కూడా నడుచుకుంటామని మనవి చేస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.